అదొక ఎక్సర్సైజ్, మీకు తెలియదు. దేవుడు బలహీనతలో బలాన్ని కలగజేస్తారు. మంచిది. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వాక్యం మనం చదివిన రీతిగా, జెఫన్యా 3వ అధ్యాయము 15వ వాక్యం. యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలీలకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇజ్రాయేలీలకు పరిస్థితి అల్లకల్లోలంగా అవుతోంది. శత్రువులు పదే పదే హింసిస్తూ ఉన్నారు. కుడివైపు నుంచి శత్రువు వస్తాడు, ఎడం వైపు నుంచి శత్రువు వస్తాడు, తూర్పు నుండి శత్రువు వస్తాడు, పడమర నుండి శత్రువు వస్తాడు. ఎక్కడ నుండి శత్రువు వస్తాడో తెలియదు, కానీ శత్రువు అనేటవాడు వచ్చి పడుతూ ఉంటాడు ఒక్కొక్కనే. ఈ శత్రువు అనేటవాడు వచ్చి పడుతూ ఉన్నటువంటి వేళలో వీరిలో భయం సంభవిస్తుంది, అపాయం వస్తుందని సంభవిస్తుంది. అపాయాలు వస్తాయని భయపడుతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో దేవుడు వీరికి బలమైనటువంటి వాక్కుని పంపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మాటు వేయాలనే శత్రువు ఇక మీద ఉండడు, మిమ్మల్ని భయపెట్టాలన్నటువంటి శత్రువు ఇక మీదట ఉండడు, మిమ్మల్ని గెలవాలి అనే వచ్చే శత్రువు ఇక మీదట మీకు కనిపించడు. ఎందుకంటే ఇక మీదట మీకు అపాయమే రాదు, ఇక మీదట మీకు అపాయమే రాదు. ఎందుకు అంటే మీ దేవుడైన యెహోవా, మనం ఆరాధిస్తున్నటువంటి యెహోవా మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన శక్తిగల దేవుడు, ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు. మన పక్షాన ఆయన యుద్ధం చేసి మనకి అపాయం రాకుండా సంభవింపకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వాక్యంలో, కీర్తన గ్రంథం 34:19, నీతిమంతునికి కలుగు ఆపదలు, ఈ దేవుని నమ్ముకుంటేనే ఆపదలు రా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఈ దేవుని నమ్ముకుందాం అనుకున్నానా, ప్రతిరోజు బార్ షాప్కి వెళ్ళేటోని, ఆ రోజుల్లో హ్యాపీగా ఉన్నా. ఎప్పుడైతే ఈ దేవుని నమ్ముకున్న తర్వాత మద్యం మానేశానో, పాన్ షాప్కి వెళ్ళడం మానేశానో, భార్యను కొట్టడం మానేశానో, పిల్లల్ని తిట్టడం మానేశానో, అప్పటి నుండి ఆపదలు ఎక్కువైపోయాయి. నువ్వు నీతిగా ప్రవర్తిస్తున్నావు అంటే నీకు ఆపదలు వస్తాయి. ఎలాగంట? నువ్వు నీతిగా ప్రవర్తించాలి, నీతిగా బ్రతకాలి అంటే నీకు ఆపదలు వస్తాయి. ఒకడు లంచం తీసుకోకుండా బ్రతకాలి అంటే ఆపదలు వస్తాయి. లంచం తీసుకుంటూ బతికేటోడికి మరణం వస్తుంది తర్వాత. అప్పటి వరకైతే వాడికి ఏ ఆపద రాదు. నీతిగా బ్రతకాలి అంటే మాత్రం ఆపదలు వస్తాయి. అందుకే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఒకటి కాదు రెండు కాదు, ఒకటి కాదు రెండు కాదు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడే నీ పిల్లలకు అనారోగ్యం వస్తుంది, నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడే నీ ఇంట్లో సమస్యలు వస్తాయి, నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడే నీ ఇంట్లో దుఃఖం వస్తుంది, నీవు నీతిగా బ్రతుకుతున్నప్పుడే మీ ఇంట్లో ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీతిమంతుకి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీతిమంతులకు ఆపదలు అనేకములు కలుగుతాయి, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వాన్ని విడిపిస్తారు. మనం ఆరాధించే దేవుడు మనకు ఆపదలు కలిగినా కూడా, నీతిగా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనకు ఆపదలు కలిగినా కూడా వాటన్నిటిలోండి ఒకటి కాదు రెండు కాదు, కౌంటింగ్ లేనటువంటి ఆపదలు, లెక్కించలేనటువంటి అనేకమైన ఆపదలు వచ్చినా కూడా యెహోవా వాని విడిపించును. ఇంకో తర్జుమాలో ఉంటుంది యెహోవా వాని విడిపించుడు అని ఉంది, కానీ ఇంకో తర్జుమాలో యెహోవా
నిలబడి వారిని విడిపిస్తారంట. తమిళ ఇరుకుదానా? అనేకమా ఇరుకం. అది దేవుడు అన్నిటిలో నిలబడి వారిని విడిపిస్తాడు. అన్నిటిలో వారి మధ్యలో నిలబడి దేవుడు వారిని విడిపిస్తారు. ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతులు అనే దేవుని పిల్లలకు ఆపదలు అనేకము, దేవుడు వారితో కూడా నిలబడి వారిని ఆశీర్వదిస్తారు. ఆపదలలో విడిపించే దేవుడు మాత్రమే కాదు, ఆపదలను విడిపించి ఎన్ని ఆపదలైతే నీకు వచ్చాయో అన్ని ఆపదలకు తగినట్టుగా ఆశీర్వాదాలు కూడా కలగజేసే దేవుడు. నువ్వు ఎన్ని ఆపదలకు ఎదుర్కొని నిలబడతావో, ఎన్ని ఆపదలకు ఎదుర్కొని నిలబడతావో అన్ని ఆపదలకి ఆశీర్వాదాలు కూడా కలగజేసే దేవుడు. అన్ని ఆపదలు తొలగించి కౌంట్ చేసుకో. నువ్వు ఆహారం లేకుండా పస్తులు పడుకున్నటువంటి రోజులు, కడుపు కట్టుకొని ఆహారం లేకుండా పడుకున్న రోజులు, నీ కుటుంబం మీదకి శ్రమ వెంబడి శ్రమ వస్తున్న రోజులు అవి. నీ పిల్లల మీదకి అనారోగ్యం వెంబడి అనారోగ్యం, ఏదో ఒక కారణం చేత నీ పిల్లలు పదే బలహీన పడిపోతూ ఉన్నారు, అనారోగ్య పాలవుతూ ఉన్నారు. నీ భర్తకి ఉద్యోగంలో వ్యాపారంలో ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నాయి, ఏదో ఒక ఇరుకులు వస్తూ ఉన్నాయి, ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. నీ కుటుంబంలో ఏదో సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి, అప్పుల బాధలతోటి అప్పులోడు హింసిస్తూ ఉన్నాడు, వేధిస్తూ ఉన్నాడు, దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి ఆపదలన్నీ ఒక కుటుంబాన్ని అలుముకుంటున్నాయి. ఎవరిని అలుముకుంటున్నాయి అంటే క్రీస్తు కోసము నిలబడే వారిని ఆపదలు అలుముకుంటున్నాయి. దేవుని పిల్లలకి ఆపదలు అలుముకుంటున్నాయి, ఆపదలు వెంటాడుతున్నాయి, ఆపదలు ముట్టుడుతున్నాయి. ఎలాగున్నాయంటే ఆపదలు అన్నీ మనల్ని ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి, ఎటు కదలనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. ఈ ఆపదలన్నిటిలో ఒక నీతిమంతురాలుగా నువ్వు అలాగే ఆ నీతిమత్వాన్ని కొనసాగిస్తూ ఉంటే వారి మధ్యలో దేవుడు నిలబడి, ఆ నీతిమంతుల మధ్యలో దేవుడు నిలబడి ఆపదలన్నిటిని తొలగిస్తారంట. నమ్మిన వారు గట్టి చప్పలు కొట్టి ప్రభువా మనం పడదాం. హల్లెలూయా. ఆపదలన్నీ తొలగిస్తారు. ఆయన మన ముందు నడిచి మనకి ఆపదలను తొలగించి మనకి విజయాన్ని కలగజేస్తారు. ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. సమస్యల మధ్యలో నిలబడే దేవుడు, కార్యాలు చేసే దేవుడు, నిలబడి మనల్ని ఆపద నుంచి విడిపించి మనల్ని బలపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వాక్యం. యేసు మీరు 1వ అధ్యాయం క్షమించాలి, యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వాక్యం. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు హల్లెలూయా. ఎక్కడున్నాడంట? యోహాను వెనక వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? 2023 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దేవుడు ఆయన. అందుకే ఆయన అంటారు లేవి కాండంలో, నేను మీ మధ్య నడిచేదను, నా కొరకు ఒక మందిరాన్ని కట్టించండి, నేను మీ మధ్యలో ఉంటాను. లేవి కాండం 26:12.
11, 12 వాక్యాలు ఉంటాయి చూడండి. ఎలాగంట? నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్యలో నడుస్తాను, మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఎందుకు దేవుడు పదే పదే మన మధ్యలో నడుస్తానంటున్నాడు? ఎందుకు దేవుడు మీ మధ్యలో నేను ఉంటానంటున్నాడు? ఎందుకు దేవుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను అంటున్నారు? అంటే ఈ సమస్యల నుండి, ఈ ఆపదల నుండి మనల్ని తొలగించడం కొరకు, ఈ ఆపదల నుండి మనల్ని తప్పించడం కొరకు ఆయన మన మధ్యలో ఉంటానంటున్నాడు. వాక్యం ముగించిన వెంటనే మీకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తా. ఇది మొదటి ఆదివారం కాబట్టి, నవంబర్ నెలలోకి మనం ప్రవేశించేసాం కాబట్టి మరలా సాయంత్రం కూడా సమయం ఇస్తా. ఈ నెలంతా నీవు మా మధ్యలోనే ఉండాలి ప్రభా. ఈ నెలంతా నీవు మా మధ్యలోనే ఉండాలి. ఎందుకంటే ఈ నెలలో మాకు ఏ ఆపదలు కలిగినా కూడా వాటన్నిటిని తప్పించే దేవునిగా నీవు మాకు కావాలి ప్రభా అని అడగండి. ఏ ఆపదలు నువ్వు మా మధ్యలో ఉండి ప్రభా, మా మీదికి ఏ అనారోగ్యం అనేటువంటిది ఆపద, లేమి అనేటువంటి ఆపద, కరువు అనేటువంటి ఆపద, ఇరుకు అనేటువంటి ఆపద, అపాయం అనేటువంటి ఆపద, యాక్సిడెంట్లు అనేటువంటి ఆపద, చేతి పని దగ్గర అపాయాలు అనేటువంటి ఆపదలు ఏవి రాకుండగా నీవు మా మధ్యలో, ఒకవేళ మా దగ్గరికి వచ్చినా కూడా నీవు మా మధ్యలో ఉన్నావు కాబట్టి నీవు వాటన్నిటినీ వెళ్ళగొట్టాలి ప్రభా అని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కాడుస్తూ అడుగుదాం. మనం ఆయన్ని కన్నీరు కారుస్తూ అడుగుదాం. వాక్యం ముగించిన తర్వాత నీవు మా మధ్యలోనే ఉండాలి ప్రభా, మా మధ్యను విడిచి నువ్వు అస్సలు వెళ్ళకూడదు. నీవు వాగ్దానం చేసావు, నేను మీ మధ్య నడుస్తానని. నువ్వు వాగ్దానం చేసావు, నేను మీ మధ్య నివాసము చేస్తానని. నీవు వాగ్దానం చేసావు, ఆపదలు కలిగించినప్పుడు నీవు మా మధ్యలో ఉండి ఆపదలని తొలగిస్తానని. నేను మీ మధ్య ఉన్నాను, ఇక మీదట మీకు అపాయము సంభవింపదని నీవు మాకు వాగ్దానము చేసావు. ఈ నెలంతా నీవు మా మధ్యలో ఉండాలి ప్రభా. మా కుటుంబంగా మేము ఇంట్లో ఉన్నప్పుడు మా మధ్యలో ఉండాలి. నా భర్త వ్యాపార స్థలంకి వెళ్ళినప్పుడు అతని మధ్యలో ఉండాలి, మా మధ్యలో ఉండాలి. చేతి పనికి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యలో ఉండాలి. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యలో ఉండాలి. మార్గంలో వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో నువ్వు ఉండాలి. ప్రతి స్థలంలో నీవు మమ్మల్ని పలకరిస్తూ ఉండాలి. ప్రతి స్థలంలో నీవు మమ్మల్ని పరామర్శిస్తూ ఉండాలి. ప్రతి స్థలంలో నీవు మమ్మల్ని కాపాడుతూనే ఉండాలి అని అడగాలి దేవుని. మధ్యలో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. యాకోబు ఏ సమస్య లేకుండా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. యాకోబు ఎవరండి? యాకోబు ఎవరు కొడుకు? చెప్పాలి, ఎవరు కొడుకు? ఇస్సాకు కొడుకు. ఎన్నో కొడుకు? యాకోబు ఇస్సాకుకి రెండో కొడుకు. మొదటి కొడుకు ఎవరు? ఏశావు, యాకోబు. చిన్న కొడుకు కాబట్టి ఇంట్లో అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నాడు. తల్లి ఎంతగానో ప్రేమిస్తూ ఉంది, తల్లి ఎంతగానో పరామర్శిస్తూ ఉంది. బెడ్ మీద నుంచి కాలు కింద పెడుతూనే బ్రష్ చేయగానే వాడికి జీడిపప్పుల పాయసం చేసి పెడుతుంది, జీడిపప్పుల ఉప్మా చేసి పెడుతుంది. కాజు, కిస్మిస్, బాదాం, అంజీర్ ఇటువంటి జ్యూసులు తయారు చేసి ఇస్తూ ఉంటుంది. అన్ని విషయాలలో తల్లి యాకోబుని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచింది. నేను అంటాను, ఇస్సాకుకి వివాహమైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? ఎన్ని సంవత్సరాలు? 20 years.
20 years తర్వాత ఒకడు పుట్టాడు. ఎవరు? ఇద్దరికి సెకండ్స్లలోనే తేడా ఉంది, బయటికి రావడానికి సెకండ్స్లలోనే తేడా ఉంది. కానీ మొట్టమొదటిసారిగా వచ్చింది ఎవరు? ఏషావే వచ్చాడు. అప్పటికి తల్లి గర్భంలోనే బయటికి రావాలని తొందరపడ్డాడు. ఎవరు? ఇస్సాకు. కానీ ఏషావు వచ్చాడు. మొట్టమొదటి వాడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా, రెండో వాడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా? తల్లికి రెండో వాడి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. పెద్దోడు ఎట్లయినా బతికేస్తాడరా, చిన్నోడు కదరా. చిన్నోడు అనే ఒక సెంటిమెంట్ వలన బతికేస్తాడు. చిన్నోడు అనే ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది, చిన్న అంటే బతికేస్తారు. పెద్ద అంటే మాత్రం పెద్దోడు అంటే మనసులో ఆ ధైర్యం పుట్టిస్తూ ఉంటుంది. పెద్దోడు ఎట్లయినా బతికేస్తాడు రా, చిన్నోడికి మాత్రం. కానీ దేవుని వాక్యం అంటుంది, జ్యేష్ఠ కుమారునికి 2 పాలు ఇవ్వాలి అని. జ్యేష్ఠ కుమారునికి 2 పాలు ఇవ్వాలి. చిన్న కుమారుని కంటే జ్యేష్ఠ కుమారుని 2గా ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. మనందరికీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? మనందరికీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు కదా. యేసు ప్రభు మనందరికీ జ్యేష్ఠ కుమారుడు ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఇతడు నా జ్యేష్ఠ కుమారుడు, ఇతని యందు నేను. పెద్దోడు ఎట్లనో బతికేస్తాడు రా, మీరే బతకాలరా అన్నాడా? పెద్దోడు ఎలా బ్రతుకుతున్నాడో మీరు అలా బతకండి రా అన్నాడు. ఏమంటున్నాడు? పెద్దోడు జ్యేష్ఠుడు ఎలా బతుకుతున్నాడో యేసన్నా అలా మీరు బతకండి రా అని భూమి ఆకాశాన్ని సృజించినటువంటి తండ్రి అయిన దేవుడే అంటున్నాడు. ఇతని యందు నేను ఆనందిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో నన్ను అంగీకరించినట్టు, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో నన్ను వెంబడించినట్టే. అందుకే యేసు ప్రభు కూడా అంటారు, మీకు అందరికీ తండ్రి ఎక్కడి నుండి ఇస్తున్నాడు అనుకుంటున్నారు? నా జ్యేష్ఠత్వంలో నుండే తీసి మీకు ఇస్తున్నాడు. నా జ్యేష్ఠత్వంలో నుండే తీసి మీకు, నా వాటిలో నుండే తీసి మీకు ఇస్తున్నాడు. మీకోసం స్పెషల్గా ఏం తయారు చేయలే, మీకోసం స్పెషల్గా ఏమీ తయారు చేయలేదు. భూమి పునాది వేసినప్పుడే నేను ఉన్నాను. అప్పటి నుండే భూమి నాది, ఆకాశము నాది, ఈ భూమి మీద ఉన్న సమస్తము నాది. నా వాటిలో నుండి తీసుకునే తండ్రి మీకు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి దగ్గర యు కాంట్ గో డైరెక్ట్లీ. యు కాంట్ గో డైరెక్ట్లీ. ఎంత పరిశుద్ధ జీవితం జీవిస్తున్న వాడైనా సరే తండ్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళదు. తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు నామము, ఆయన నామం చాలు. అర్థమవుతుందా? యేసు అనేటువంటి నామం చాలు. నువ్వు లెటర్ ఎట్లా రాసినా వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. అందుకే మనం లెటర్ అంతా రాసిన తర్వాత కింద ఎవరికి పంపించాలని అడ్రస్ రాస్తాము, ఎవరికి పంపించాలనో వాళ్ళకి అడ్రస్ రాస్తాం. లెటర్ అంతా రాసిన తర్వాత ఏ అడ్రస్ లేకుండా పంపిస్తే పోతుందా? లెటర్ అంతా రాసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ అని రాస్తే వెళ్ళిపోతుందా? అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్తుందేమో, చేరవలసిన వారి దగ్గరికి చేరదు. అలాగే నువ్వు ప్రార్థన అంతా చేసిన తర్వాత చివరాఖరిలో యేసు నామం అనేటువంటిది కనుక నువ్వు అడ్రస్ యాడ్ చేయకపోతే నీ ప్రార్థన తండ్రి దగ్గరికి చేరదు. అర్థమవుతుందా? యేసు నామము అన్ని నామముల కన్నా పై నామము. నీ ప్రార్థన అనేటువంటి లెటర్ పరలోక రాజ్యం దగ్గర ఆ డోర్ తెరవబడాలి అంటే, అర్థమవుతుందా? ఇప్పుడు ఒక లెటర్ ఉంది, ఈ లెటరు మన డోర్ దగ్గరకు వచ్చింది. ఈ లెటర్ మన డోర్కి దగ్గరికి వచ్చింది. ఏం లెటర్ కనుక్కో. అది పిల్లలు వెళ్తారు, నానా పోస్ట్ మ్యాన్ వచ్చాడు నానా. ఏమొచ్చిందిరా పోస్టు? ఏదో లెటర్ అంట నానా. ఎవరి దగ్గర నుంచి వచ్చిందిరా? తెలియదు నానా. పంపించారా? పోనీ నానా ఎవరో కాలేబంట పరలోక రాజ్యానికి లెటర్ పోయింది గేట్ దగ్గరికి.
ఎవరో కాలేబ్ అంట మెస్సియా మినిస్ట్రీస్ అంట పెద్దగా సేవ చేస్తున్నాడంట నాన్న. ఒకసారి ఆయన పేరు మీద లెటర్ వచ్చింది. ఆడెవడో నాకు తెలియదని చెప్పరా. ఏమంటాడు? వాడెవడో కాలేబ్ నాకు తెలియదని చెప్పు అంటాడు తండ్రి. అంతే. అదే గనక నానా మెస్సియా మినిస్ట్రీస్ నుంచి విశ్వాసి అంటే నాన్న ఎవరో లెటర్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. చివర్లో ఏం రాసిందిరా? యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని బతిమిలాడుతున్నారు నాన్న కింద. అర్థమవుతుందా? యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని కింద బ్రతిమలాడుతున్నారు. నీకే వచ్చింది కానీ కింద యేసు నామములో అని బ్రతిమలాడుతున్నారు నాన్న. అరే ఫస్ట్ ఆ లెటర్ తీసుకురారా. ఫస్ట్ యేసు నామములో అన్న లెటర్ తీసుకురా అంటాడు. తండ్రి దగ్గరికి వెళ్తుంది. వెంటనే తెరుస్తాడు, చదువుతాడు. దానికి వెంటనే సమాధానం మీదకి వస్తుంది. వెంటనే సమాధానం. అందుకే మీరు ప్రార్థన చేసి ముగించినప్పుడు యేసు నామం చెప్పకుండా ముగించకూడదు. వ్యర్థం ఇక నువ్వు ప్రార్థన చేసింది. అర్థమవుతుందా? ఓన్లీ తండ్రి నా ప్రార్థన మరి ఆలకించు, ఆమెన్ ఆమెన్ అంటే కుదరదు. యేసు నామములో ముగిస్తున్నాను తండ్రి అంటే ముగించబడుతుంది. కొంతమంది ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళకపోవడానికి గల కారణాలు అవే. మన జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుకి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత అదే. ఇక్కడ జ్యేష్ఠ కుమారునికి ప్రాధాన్యత ఇవ్వకుండా చిన్న కుమారునికి తల్లి ఏం చేసింది? ప్రాధాన్యత ఇచ్చింది. సరే ఇచ్చింది. అన్న చంపేస్తాడని భయంతో, అరే మీ మామూలురికి పారిపోరా, అక్కడ వెళ్ళిపో, అక్కడ ఉండు అన్నట్టుది. మీకు విషయం తెలుసా? భర్తతోటి రెప్కా అంటది, ఏమండి వాడినైతే వెళ్ళిపోమంటున్నాం, ఎక్కడికి వెళ్ళిపోమంటున్నామో అడ్రస్ చెప్పట్లేదు మనం. కాబట్టి మీరు చెప్పండి, అక్కడిక్కడికి వెళ్తే యువతిని ఒకదాన్ని చేసుకొని మన ఇంటికి కుంపటి తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి మామూలు ఇంటికి వెళ్ళమనండి, వాటిలో ఒక దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఉందా మాట? చదవండి, ఎక్కడుందా మాట? హల్లెలూయా, స్తోత్రం. ఆది కాండంలో ఉంటుంది చూడండి. ఎంతనా? 28. చదవండి. ఆది కాండం 28వ అధ్యాయము 1వ వాక్యం. ఇస్సాకు యాకోబును పిలిచి, దానికంటే పైన చదవమా? 27 చదువు. రెబ్కా ఇస్సాకుతో ఒకసారి ఫస్ట్ది మళ్ళొకసారి చదమ్మా. పైన 27 మరియు పైందే పెట్టు వినయ్, పైందే పెట్టు. మరియు రెబ్కా ఇస్సాకుతో ఏ కుమార్తె వాళ్ళంట? ఈ కుమార్తెలు ఎవరు? కోడళ్ళు. ఏ కోడలు? పెద్ద కుమారుని కోడలు. అత్తా కోడల గొడవలు అక్కడనే స్టార్ట్ అయినాయి. అత్తా కోడల గొడవలు దీంతో నా ప్రాణం ఇసిగిపోతుంది. చెప్తే ఒక్క మాట కూడా వింటలేదు ఈ కోడల పిల్ల. ఈ పెద్దోడు భార్య ఉందే అస్సలు వింటలేదు. దీని గుణం తగల, దీని గుణమే అంతా.
చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటారు. ఇది క్రైస్తవ్యములో కూడా కులాంతర వివాహాలు చేసుకుంటారు, కానీ ఇది జాతి అంతా తిడతారు. ఎంత తప్పండి అది, ఎంత తప్పది. అన్యుడు సమాధానం గురించి తెలవనివాడు, సాత్వికత లేనివారు అన్నారంటే పర్లేదు. క్రైస్తవులే అంటున్నారు ఏమని, దీని రక్తమే ఇంత. ఇక్కడ రెబ్కా అంటుంది, దాంతో ప్రాణం విసిగిపోయింది. ఈ చిన్నోడైనా మామ ఇంటికి వెళ్ళి మన బంధువులు దాంట్లో ఒక దాన్ని చేసుకుంటాడు, దేన్నో ఒక దాన్ని చేసుకోకుండా. చదవండి. నాకేం ప్రయోజనం, నా బ్రతుకు. ఈ ఇద్దరిని కన్నా ఒకడు ఎట్లాగో అప్రయోజకుడిగా మారిపోయాడు ఒక దాన్ని చేసుకొని. వీడు కూడా దాన్ని ఆ జాతిలో చేసుకొని వీడు కూడా అప్రయోజకుడిగా మారిపోతాడేమో. నాకేం ప్రయోజనము, నాకేం ప్రయోజనము? ఇక నేను 20 సంవత్సరాలు ప్రార్థనలో ఉండి గొడ్రాలను పిలిపించుకొని వీళ్ళు కన్నందుకు ఏం ప్రయోజనము? కాబట్టి వీడిని వాళ్ళ మామూలు ఇంటికి పంపించేయండి, మా అన్నోళ్ళ ఇంటికి పంపించేయండి. అక్కడ ఒకదాన్ని వాళ్ళు దొంగోలైనా పర్లేదు, ఈమెకి మేనకోడలు దొంగోలైనా పర్లేదు, మొగుడిని కొట్టేటోళ్ళైనా పర్లేదు, తిట్టేటోళ్ళైనా పర్లేదు, కానీ సొంతమోలు కావాలి. అట్లయితే తిట్టినా పడతారు, కొట్టినా పడతారు. అతో ఏంది తీసుకురా పాట తీసుకొచ్చేసారు. సొంతోలు కావాలి. రిబ్కా కూడా సొంతోలు కావాలి. పోయింది, ఒకదాన్ని చేసుకొని ఆల్రెడీ ఇంట్లో కుంపటి తీసుకొచ్చి పెట్టాడు వాడు. అసలు నా మాట వినట్లేదు. వీడు కూడా వాటిలో ఒకదాన్ని చేసుకొని నాకు ప్రయోజనం లేకుండా చేస్తాడు. వెళ్ళిపోమని పోయి మామూలు ఇంటికి వెళ్ళి ఎవరినో ఒక దాన్ని పెళ్లి చేసుకోవాలి. చూడు, మళ్ళీ సెలక్షన్ కూడా లేదంట, ఎవరినో ఒక దాన్ని చేసుకుంటాడు. చదవండి మాట. ఇస్సాకు యాకోబుని పిలిపించి, కిందిది ఎవతెను వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి ఇంటికి వెళ్ళి నీ తల్లి సహోదరుడకు ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. ఇప్పుడు తల్లి చేతులు అల్లారుముద్దుగా పెరిగినటువంటి కుమారుడు చిన్నవాడు, తల్లి ఎంతో ప్రేమగా పెంచింది. ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రోజుల్లాగా కార్లు బండ్లు లేవు, ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో కార్లు బండ్లు లేవు. కాలినడకనే వెళ్ళాలి, కాలినడకనే ప్రయాణమే వెళ్ళాలి. యాకోబు అర్ధరాత్రి వేళ అరణ్య మార్గంలో కాలినడకన వెళ్తూ ఉన్నాడు. ఒక కొండ వచ్చింది, ఒక ప్రాంతం వచ్చింది. అక్కడ పడుకుందామని అలసిపోయాడు, నడిచి అలసిపోయాడు. పడుకుందాం అనుకొని అయ్యగారు రాత్రి కాగానే దిండి ఎత్తుకుతున్నాడు. ఈయనకు మెత్త లేకపోతే నిద్ర రాదు. ఏం రాదు? మెత్త లేకపోతే, మనకు కూడా కొంతసార్లు మెత్త లేకపోతే నిద్ర రాదు. మనకు రాకపోతే పర్లేదు. చిన్నపిల్ల యవ్వనస్తులకు కూడా నా మెత్త అంటారు. ఏమంటారు? నా మెత్త ఇది, నేను ఎవరికి ఇయ్యా అని పర్సనల్ మెత్తలు ఉండే. మంచిదే, రాత్రిపూట కార్చిన జొల్లంతా ఇంకొకటికి, ఆ క్రిములంతా ఇంకొకటికి రాకుండా పర్సనల్ మెత్త ఉండడము మంచిదే. యాకోబు వాళ్ళ అమ్మ రెబ్కా ప్రతిరోజు రాత్రి యాకోబు బెడ్ మొత్తం క్లీన్ చేసి మెత్తలు పెట్టి, అరే ఈ మెత్త మీద పడుకోరా అని ఎంతో మెత్తని పరుపులు చేయించి పడుకోబెట్టేది.
అంతగా ప్రేమించింది. పెద్దోడేమో అడవి మృగం కాబట్టి ఆడి కింద నేల మీదైనా అనుకుంటాడు, రా నువ్వు మెత్త, ఆడి కింద అడవి మనిషి రాడు, ఆడి కిందైనా పడుకో, నువ్వు మెత్త మీద పడుకున్నానా అనేదా. వెళ్ళిపోయాడు. అరణ్యంలో అర్ధరాత్రి వేళ మెత్త ఎత్తుకుతున్నాడు. ఏది దొరకకపోయేసరికి ఒక రాతిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. హల్లెలూయా. ఒక రాతిని తలగడగా చేసుకొని పడుకున్నాడు ఆయన. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 13వ వాక్యం. దానికి పైగా నిలిచి, హల్లెలూయా. దాని పై వాక్యం చదమ్మా, 12వ వాక్యం. ఒక కలగా నేను దేవుని దూతలు ఎక్కుతూ జిగుతూ ఉండెను, మరియు యెహోవా, హల్లెలూయా, ఎక్కడ నిలిచాడంట? పైగా నిలిచి. ఇంతకుముందు మనం ఎక్కడ చూసాం? మధ్యలో నిలిచి. ఇప్పుడు ఎక్కడ నిలిచాడు? పైగా నిలిచి యాకోబుతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒంటరి జీవితం అయిపోయింది. తల్లి చేతిలో అల్లారుముద్దుగా పెరిగినవాడు, అసలు కష్టం అంటే తెలవనివాడు, ఒంటరి వాడైపోయాడు. చీకట్లో అరణ్యంలో నడుస్తూ ఉన్నాడు. ఎంతెంత భయంతో నడిచి ఉంటాడో, ఎంత వణికిపోయి ఉంటాడో. రాత్రి మన పిల్లలు రాత్రిపూట బయటికి వెళ్ళి ఆ ముందు రూమ్లో లైట్ వేయరా అంటేనే వేయరు, వేస్తారా? అరే గ్లాస్ నీళ్ళు తేరా అంటేనే తేరు. అంత అల్లారుముద్దుగా పెంచాను. కానీ ఇక్కడ యాకోబుని తన తల్లి ఇంకెంత అల్లారుముద్దుగా పెంచుంటుంది. అతడు గుడార నివాసి అని ఉంటుంది. అక్కడ ఇల్లు తప్ప ఆయనకు వేరొకటి తెలియదు. గుడార నివాసి అయిన గుడారంలోనే ఉంటాడు, బయటికి వెళ్ళినవాడు కాదు. కానీ మోసగాడు, మాయగాడు, ఖతర్నాక్గాడు, కంత్రిగాడు. స్కెచ్ చేస్తే దిగాల్సిందే, అంత ప్లాన్ వేస్తాడు, అంత మంచిగా ప్లాన్ చేస్తాడు. తండ్రినే మోసం చేసినవాడు. చూడండి, అతనికి పైగా నిలబడి యాకోబుతోనే దేవుడు ఉన్నాడు. యాకోబుని మరలా తన మామ ఇంటికి నడిపించాడు, ప్రమాణం చేశాడు. నేను నీకు కట్టుకోవడానికి వస్త్రమును, తినడానికి ఆహారమును ఇస్తానని ప్రమాణం చేశాడు. ఇప్పుడు మామ ఇంటికి వెళ్ళాడు. మామ ఇంట్లో అనేక శ్రమలు అనుభవించాడు. గొర్రెల్ని కాశాడు, ఏ పని తెలియదు ఆయనకి. గొర్రెల్ని కాశాడు, ఏ పని తెలియదు ఆయనకి. గొర్రెల దొడ్డిని క్లీన్ చేశాడు, ఏ పని తెలియదు ఆయనకి. మామ చేత తిట్లు తిన్నాడు, ఏ పని తెలియదు ఆయనకి. అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. చివరిగా ఆయన అంటాడు, నా పితరుల దేవుడైనటువంటి ఈ దేవుడు నాతో గనక లేకపోయి ఉంటే నీవు నన్ను ఉట్టి చేతులతో పంపించేసేవాడు. ఇక్కడ సమస్యల మధ్యలో మనతో ఉండే దేవుడు. యాకోబు ఒంటరి జీవితంలో యాకోబుతో ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఒంటరి జీవితం అని అనుకుంటూ ఉన్నారో, కొన్నిసార్లు ఒంటరి ఆలోచనలకు వెళ్ళిపోతుంటాం మనం. అవునా కదా? భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు. అయినా ఒక్కోసారి భర్త ఒంటరి బ్రతులోకి వెళ్ళిపోతాడు, ఒంటరి ఆలోచనలకు వెళ్ళిపోతుంటాడు. కొన్నిసార్లు స్త్రీలు, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ కొన్నిసార్లు ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోతుంటారు. ఏంటి ప్రభు నా బ్రతికి ఇలా చేశావు? ఏంటి నాయనా ఇది? నా పరిస్థితి ఏంటి ప్రభు? ఈ ఒంటరి దానిలాగా ఉన్నాను నేను. కొన్నిసార్లు ఒంటరి బ్రతికైపోతుంది మనది. ఆ ఒంటరి జీవితంలోనే దేవుడు మనకి పైగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఒంటరినైన నన్ను చేరదీసినావయ్యా, నీ ప్రేమ పంచావు, నన్ను విడువలేదయ్యా. ఒంటరినైన నన్ను చేరదీసినావయ్యా, నీ ప్రేమ పంచావు,
నన్ను విడువలేదయ్యా. నిన్నటి రోజులే మైమరపించావు, రేపటి కోసమే దిగులు లేదు యేసయ్యా. నిన్నటి రోజులే మైమరపించావు, రేపటి కోసమే దిగులు లేదు యేసయ్యా. నిన్ను వెతికే నా మనసుకు మమతలనే పంచావు, నిన్ను వెతికే నా మనసుకు మమతలనే పంచావు. నీతో నా జీవితం ఫలభరితం యేసు, నీతో నా జీవితం ఫలభరితం. నీతో నాకు పరిచయం ఓ వరమే యేసు, నీతో నాకు పరిచయం ఓ వరమే. మధుర గానమై నాకు నీవు చేరువై, నేను నీ దాననై నీ జత నేనయ్యా. స్నేహ బంధమై నా తోడు నీ ఉంటూ నన్ను నడిపే నా దీపమా. హల్లెలూయా. యాకోబుకి దేవుడు పైన దీపమై ఉండి నడిపిస్తా వెళ్ళాడట. అందుకే యోబు అంటాడు, నీ దీపము నా తలకు పైగా ఉన్నప్పుడు ఎంత బాగుండే, ఎంత సమృద్ధిగా ఉండే, ఆ రోజుల్లో ఎంత బాగుండే. అంటే ఇప్పుడు నీ దీపము తొలగిపోయింది, ఒంటరిని అయిపోయాను ప్రభా. ఒంటరి బ్రతుకుని చేరదీసే దేవుడు, ఆదరించే దేవుడు. ఒక స్త్రీ ఒంటరిగా ఉందంటే ఎన్నో రాబందులు వస్తాయి, గోతికాడ నక్కలాగా కాసుకొని ఉంటాయి, మగ పురుగులు, మగ ఎదవలు. ఒక స్త్రీ ఒంటరిగా ఉందంటే మొదట స్నేహితుడు అని వస్తాడు, జాగ్రత్త. ఎలా వస్తాడు? స్నేహితుడు అని వస్తాడు. అతను చూసుకొని వాడి విషం కక్కుతాడు, విషం కక్కుతాడు. కానీ నా దేవుని వాక్యం అంటుంది, వాడు నీకు స్నేహితుడా లేకపోతే విషం కక్కే విషనాగా, విషం నీ మీద వెదజల్లేటువంటి దుర్మార్గుడా, నువ్వు పసిగట్టాలి అంటే దేవుని వాక్యం అంటుంది, నిజ స్నేహితుడి యొక్క అనుభవం ఎలాగుంటుందంటే, స్నేహితుడు నీకు శ్రమకాలం వచ్చినప్పుడు అతడు నీకు సహోదరునిగా ఉంటాడు. ఇక్కడ సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 'హల్లెలూయా. సామెతల గ్రంథం 17:17. ఇంత భక్తి పరులు ఉన్నారు మన దగ్గర. నిజమైన స్నేహితుడు ఎవరైనా ఒకరు ఇక్కడ రండి, వైట్ వేసుకోవాలి, కుర్తాలు వేసుకోవాలి. ఎందుకు కొనిచ్చేది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఎలాగంట? విడువక ప్రేమించును. హల్లెలూయా. ఎలాగుంటాడంట? ఒకవేళ నిన్ను నేను స్నేహితుడిలాగా ఉంటాను అని గనక ఎవడైనా అన్నాడంటే నమ్మద్దు. హాయ్, యూఆర్ ఫ్రెండ్స్. ఎవరు? స్నేహితుని బంధం ఎక్కడ దాకా? చేయి విడువని దాకనే. ఎక్కడ దాకా? చేయి విడువని దాకనే. నిజమైన స్నేహితుడు చేయి విడువక ఉంటాడంట. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు శ్రమ సంభవించినప్పుడు
సహోదరులాగా వెన్ను తడతాడట. ఎలాగా? విడవకుంటాడు, నేనున్నాగా అని వెన్ను తడతాడు. ఈ స్నేహితుని యొక్క బంధం ఇంతే. ఏది? స్నేహితుని యొక్క బంధము వెన్ను తట్టాలా, నేనున్నానని ధైర్యం చెప్పాలా, విడువక చేయి పట్టుకోవాలి. చేయి పట్టుకునేంత వరకే. కానీ ఈ రోజుల్లో మగ పురుగులు ఏం చేస్తాయంటే, నేనున్నాగా ఈ చేయి పోతుంది, నేనున్నాగా అని మోసం చేస్తాడు, దగా చేస్తాడు, కుట్రలు చేస్తాడు. జాగ్రత్త. అర్థమవుతుందా మీకు? స్నేహితుడు అంటాడు కానీ వాడి సమయం, స్నేహితుడు సహోదరుని వల్ల చేయవలసినటువంటి సమయంలో సహోదరుని యొక్క పని చేయకుండా విషం కక్కుతూ ఉంటాడు, అదును కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభలరే తరే నానా అందని శిఖరాలు ఎక్కించెను. నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే, నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీవే. అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, నుడిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. దేవుడు నిలబడ్డాడు అంటే, దేవుడు ఎక్కడ నిలబడితే అక్కడ విడుదల, ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ నిలబడితే అక్కడ విజయం. దేవుడు మన మధ్యలో నిలబడితే మనకి విజయం, దేవుడు మనపై నిలబడితే మనకి ఘనత, దేవుడు మనకి పైగా నిలబడితే మనకి ఆశీర్వాదం. యాకోబు మరలా తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దేవుడు తనకు పైగానే ఉన్నాడు, 2 గుంపులతో ఆశీర్వదించి తీసుకొని వచ్చాడు. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. చూద్దాం అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 11వ వాక్యం. అపోస్తుల కార్యము 23:11. హల్లెలూయా హల్లెలూయా. యాక్ట్స్ 23:11. ఆ 23:11 అమ్మా. ఉదయం అయినప్పుడు ఒట్టు పెట్టుకొనిరి. చాలమ్మా. 11 కూడా చదవమ్మా.
ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. రోమాలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. పౌలుతో అంటున్నారు, పౌలు నువ్వు ధైర్యంగా ఉండరా, నువ్వు రోమాలో కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడో దూరం నిలబడి అంటలేడు దేవుడు. ఎక్కడో దూరం నిలబడి అంటలేడు, యొద్ద నిలబడి, అంటే దగ్గర నిలబడి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దగ్గర దేవుడు నిలబడ్డప్పుడు అతడు ఎక్కడున్నాడంటే బంధించబడి ఉన్నాడు. ఎక్కడున్నాడు? బంధించబడి ఉన్నాడు. వీడిని రేపు ఉదయం కల్లా చంపితే మన పగ చల్లారుతుందిరా అనుకుంటా ఉన్నారు సైనికులు. ఇక ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, శ్రమలు అతన్ని అలుముకుంటున్నటువంటి వేళలో దేవుడు అంటున్నారు, పౌలు ప్రక్కనే నిలబడి, భయపడకు, నువ్వు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సింది ఉంది. ఇక్కడ నుండి బతికి బట్ట కడతానో తెలియదు ప్రభా, నువ్వు రోమాలో పోయి సాక్ష్యం ఇవ్వమంటున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు నన్ను ఇక్కడనే చంపేద్దాం, ఇక్కడనే పూడ్చేద్దాం, తల నరికేద్దాం అనుకుంటున్నారు. నువ్వేమో రోమాలో సాక్ష్యం ఇవ్వమంటున్నావు. ఎలా సాధ్యం అది అంటే, అందుకే అంటున్నాడు, భయపడకు. ఎక్కడుండి? ప్రక్కనే నిలబడి, భయపడకు, నువ్వు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వబోతున్నావు. అందుకే నీకు వచ్చిన సమస్యలు, నీకు వచ్చిన ఇరుకులు, నీకు వచ్చిన ఇబ్బందులు, నీకు వచ్చిన అనారోగ్యం, నీకు వచ్చిన లేమితో ఇంతటితో నీ జీవితం ముగించబడుతుంది అనుకుంటున్నావేమో. దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. భయపడకు, వీటన్నిటి నుండి నేను తప్పించి నేను సాక్షిగా నిలబెడతానంటున్నాడు. నమ్మిన వారి గడి చెప్పలు కొడుతూ ప్రభునామమై ప్రదాం. హల్లెలూయా. నేను సాక్షిగా, నన్ను గూర్చి చెప్పేటువంటి సాక్షిగా నిలబెడతానంటున్నాడు. అందుకే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి సాక్ష్యాన్ని చెప్పాలి. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఏంటంటే, నేను మునుపు దూషకుడను, హింసకుడను, హానికరుడును, భయంకరస్తుడను, కానీ ఇప్పుడు క్రీస్తు నిమిత్తమై జీవిస్తున్నవాడను. మునుపు క్రైస్తవులనే చంపినవాడను, కానీ ఇప్పుడు క్రీస్తు నాతో మాట్లాడిన తర్వాత నేను క్రీస్తు మనిషిగా మారిపోయాను. ఇప్పటి నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం అంటున్నాడు. నా చావు కూడా లాభంగా మారిపోతుంది క్రీస్తులో ఉన్నందుకు. బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభం. పూర్వము వారు సాక్ష్యాలు ఎలా చెప్పారో మనం చూడాలి. అపోస్తలుడైన పౌలు యొక్క పూర్వపు అనుభవం ఏంటంటే, దేవుడు అతనితో మాట్లాడినంత వరకు అతని అనుభవం ఏంటంటే, రాజు కింద ఊడిగం చేసేవాడు. క్రైస్తవులని చంపడమే, క్రైస్తవులని హతమార్చడమే, క్రైస్తవుని తుడిచిపెట్టడమే అతని పని. ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడారో, పొల్లు పోకుండగా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా చెంప మీద పడేయమని కొట్టాడు, నేను కింద పడ్డాను. ఆ రోజు నుంచి ఎవరయ్యా నన్ను కొట్టిందని అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న క్రీస్తుని అన్నాడు. ఆ రోజు నుంచి నేను ఆయనకు పట్టబడ్డాను. ఆ రోజు నుంచి ఆయన నాతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అన్యజనులకి సైతం సువార్తని ప్రకటించమని ఆయన నాతో అంటూనే ఉన్నాడు. ఇది సాక్ష్యం. ఇది సాక్ష్యం. మనోళ్ళు సాక్ష్యాలు చెప్పమంటే చాలా బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. అందుకే సాక్ష్యాలు మానేశా, సాక్ష్యాల సమయమే ఆపేశా. మరి మీలో ఆ చలనం వస్తలేదు అన్న, నేను సాక్ష్యం చెప్పాలన్న ఉనికి వస్తలేదు. చలనం లేని వాళ్ళు ఏ రోజైనా మీ అంతటా మీరు వచ్చానా, దేవుడు చేసిన ఒక కార్యం సాక్ష్యం రూపంలో చెప్పాలనుకుంటున్నానా అని అన్నారా? సాక్షిగా ఉండం, మనం ఇంటాం, వెళ్ళిపోతాం. దేవుడు అంటున్నాడు, యూదయ, సమరయ, గలిలయ దేశం అంతటా మీరు నాకు సాక్షులై ఉండుడి. మీకు విషయం తెలుసా? నేను ఇక్కడ నిలబడి చెప్తే
మీకే 100 మందికే 1000 మందికే నేను నిలబడి వాక్యం చెప్తే 1000 మందికి మాత్రమే చేరుతుంది వాక్యం. కానీ సాక్ష్యం ఎక్కడి వరకు చేరుతుంది తెలుసా? భూదిగంతముల వరకు నీ సాక్ష్యం చేరుతుందంట. మరి భూదిగంతముల వరకు నీ సాక్ష్యం చేరాలి అని నువ్వు అనుకుంటే సాక్ష్యం చెప్తావు, అవునా కదా? ఎలా సాక్ష్యం చెప్పాలని దేవుని సన్నిధిలో అడుగుతావు, ఆ సాక్ష్యం నువ్వు చెబితే నీ సాక్ష్యము భూదిగంతముల వరకు చేరుతుంది. ఏ ఒక్కరికి చేరదని ఉండదు. ఇక ప్రతి మారుమూల గ్రామాలలో చేరుతూ ఉంటుంది, ప్రతి పట్టణాల్లో చేరుతూ ఉంటుంది, ప్రతి రాష్ట్రాల్లో చేరుతూ ఉంటుంది, ప్రతి దేశంలో చేరుతూ ఉంటుంది. ప్రపంచ దేశ యావత్తుని సాక్ష్యం ప్రబలిలుతూ ఉంటుంది. అటువంటి సాక్ష్యం చెప్పండి అంటే నోరు రాదు, మనకి వస్తుందా? నోరు రాదు. దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు, ప్రాణాపాయాల నుండి తప్పిస్తాడు, ఆకలి దప్పులు తీరుస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు. అయినా సాక్ష్యం రాదు మనకి. సిగ్గులేని జీవితాలు, సాక్ష్యం చెప్పని జీవితాలు, సిగ్గులేని, దానికంటే కృతజ్ఞత లేనివారు. సాక్ష్యం చెప్పని వాడు, నీ సాక్ష్యం ఉంటేనే నువ్వు ప్రబలిల్లుతావు. నువ్వు సాక్ష్యం చెప్పుకోకపోతే ప్రబలిల్లు. నేను ఎక్కడికి వెళ్ళి నిలబడ్డా కూడా, నేను శివగంగా థియేటర్లో టార్చ్ బాయ్గా పనిచేసేటోడిని 1200 జీతానికి. కానీ దేవుడు అదే శివగంగా థియేటర్ మెదుట నాకు 40 లక్షల కారులో తిరిగేటట్టుగా చేశాడు. ఇది చాలదు, సాక్ష్యం ఇంత క్లుప్తంగా కొట్టే దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ కార్యం జరిగింది. నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకటి జరిగింది, 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకటి జరిగింది. శివగంగా థియేటర్కి టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళేవాడిని, ఆటో ఎక్కేవాడిని, దిగేవాడిని, థియేటర్లో కూసేవాడిని, సినిమాలు చూసేవాడిని. ఇదంతా ఎవరికి కావాలి? ఇదంతా ఎవరికి కావాలి? ఇదంతా నేను చెప్పే లోపల మీరు ఇక్కడ నుంచి సాక్ష్యం ఎలా చెప్పాలో కూడా దేవుడిని అడగాలి. సాక్ష్యం చెప్పే జ్ఞానం నాకు ఈ ప్రభు అని అడగాలి. అందుకే మెస్సియా మినిస్ట్రీస్లో క్లుప్తమైన సాక్ష్యం చెప్పేటోళ్ళు లేరు. యవనస్తులు చెప్పరు, వృద్ధులు చెప్పరు, సంఘ పెద్దలు చెప్పరు. మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అందుకే సాక్ష్యాలు ఆపేశా. దేవునికి మహిమకరంగా ఒకటి ఉండదు. బట్టలు వేసుకుంటే సరిపోదు, లోపల ఏం వేసుకున్నావు, పైన వేసుకున్నావు, కింద వేసుకున్నావు అని చెప్పాలా? బట్టలు వేసుకొని రాచారు అంతే, అవునా కదా? సాక్ష్యం అనేది క్లుప్తంగా ఉండాలి, ప్రజల హృదయాల్లో దూసుకొని వెళ్ళిపోయేటట్టుగా అలా ప్రిపేర్ చేసుకోవాలి. మనంతటా మనం తయారు చేసుకోవాలి సాక్ష్యాన్ని. వినేటువంటి ప్రజలకి ఒక ధైర్యంగా ఉండాలి, ఈ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా. నేను అంటాను, ఎన్నిసార్లు మీరు ఈ మందిరానికి కన్నీటితో రాలేదు? వచ్చారా? ఏ రోజైనా గుండె నిండా భారాన్ని మోసుకుంటూ ఎవరికి చెప్పుకోలేక కన్నీటితో ఇడికొచ్చి ఎన్నిసార్లు కన్నీరు కార్చి ఉంటారు నాకు తెలియకుండానే, మీ పక్కన వాళ్ళకి తెలియకుండానే ఎన్నిసార్లు సమస్యలతో ఇడికొచ్చి ఆదరణ పొందుకొని వెళ్ళుంటారు, అవునా కదా? ఒక వారం మీరు కన్నీటితో వస్తే 2వ వారం అయ్యేసరికి మీరు ఆనందంతో గంతులు వేస్తూ వచ్చిన రోజులు లేవా? మరలా కన్నీటితోనే వచ్చారా? ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి మీరు ఆనందించబడ్డారు. రేపటి భవిష్యత్తు గురించి ఏంటో ప్రణాళిక తెలవకుండా అగమ్య గోచరంలో మీ బ్రతుకులున్నప్పుడు దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి మీతో మాట్లాడి, మీరు పరామర్శించి, మీ వెన్ను తట్టి, మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని ఇక్కడ నుండి బయటికి పంపించిన తర్వాత అదే దేవుడు మీకు తోడై ఉండి మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ చేతి పనిలో, మీ కుటుంబీకుల్లో, మీ పిల్లల మధ్యలో తోడై ఉండి మిమ్మల్ని బలపరిచి మరలా అదే దేవుడు ఆదివారం మిమ్మల్ని ఆరాధనకి తీసుకొని రాలేదా? మీ కన్నిటిని తుడిచిన దేవుడు కాదా? ఇక్కడ మీ భుజాన్ని తట్టి బలపరిచి మీకు స్నేహితుడిగా తోడై ఉండి నడిపించిన దేవుడు కాదా? ఈ సాక్ష్యాలు చెప్పాలంటే మనకు భయం. రాదు సాక్ష్యం. సాక్షి అయి ఉండాలి. ఏమై ఉండాలి? అపోస్తులైన పౌలు వలె మునుపటి జీవితాన్ని, నూతన జీవితాన్ని ఎలా దేవుడు మార్చాడో సాక్షులమై ఉండాలి. సాక్ష్యాలు చెప్పడం నేర్చుకోవాలి. ఎలా చెప్పాలో రాసుకోవాలి. రాకపోతే ఇతరులు ఎలా సాక్ష్యాలు మంచిగా చెప్తున్నారో దాన్ని చూసి నేర్చుకోవాలి. అందుకే సాక్ష్యాలు ఎక్కడ చేశారు.
చూద్దాం సాయంత్రం ఆశీర్వాద కూడికలో ఎవరైనా ఆసక్తితో నేను సాక్ష్యం చెప్తారేమో చూద్దాం. నిజంగా ఆ రోజు మెచ్చుకుంటా. లేకపోతే ప్రతి ఆదివారం ఈ విషయంలో మీకు కోటింగ్ ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. మంచిది. అపోస్తలుడైన పౌలుకి కుడివైపు నుండి దగ్గర ఉండి బలపరిచినటువంటి దేవుడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇక నేను 1 గంటలకల్లా ముగిద్దాం అనుకున్నా, 1:15 అవుతుంది, పర్లేదులే. యోబు గ్రంథము 23వ అధ్యాయము 14వ వాక్యం. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించేవాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను హల్లెలూయా. ఇక్కడ ఆయన నెరవేర్చే వరకు, ఆయన నాకు విధింపబడిన దానిని, ఆయన నాకు ఇచ్చిన దానిని, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు, ఇంకో తర్జుమాలో ఉంటుంది, ఆయన నా కుడి వైపునే ఉంటాడంట. ఆయన నాతోనే ఉంటాడంట. ఆయన నాకు ఇచ్చిన దానిని, ఆయన నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు ఆయన నాతోనే ఉంటాడు. గత నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఇప్పుడు అడుగుతారు అనుకోలేదన్నా. యెహోవా నీకు కుడి ప్రక్కన నీడగా ఉండును. నీడలో ఉన్నటువంటి 3 ఆశీర్వాదాల గురించి చెప్పా, 3 కార్యాల గురించి చెప్పా. చెప్పండి. ఆయన నీడలో ఉత్సాహధ్వని ఉంది. ఆయన నీడలో మెరుగు పెడతాడు, అంబుని మెరుగు పెడతాడు, మెరుగు పెట్టి అంబుల పొదిలో దాచుకుంటాడు. చివరిది నేను చెప్పా. చివరిది ఆయన నీడలో కాపుదల ఉంది. ఏముంది? అది ఇంత అందంగా ఏడిచింది మన బతుకులు. ఏ వ్యక్తి బట్టి ప్రార్థన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు. యోబు అంటాడు, ఆయన నాకు నిధించిన దాన్ని నెరవేరుస్తాడు, ఆయన నాకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. అదే ఆయన ధైర్యం. నెరవేర్చేంత వరకు ఆయన నాతోనే ఉంటాడు, నాతోనే ఉంటాడు, నాతోనే ఉంటాడు. అది ఆయన ధైర్యం. దేవుడు నీతోనే ఉంటాడు, కానీ నువ్వు ఆయనకు చెబుతావా? నువ్వు ఆయనకు చెబుతావా? అర్థమైందా? మనము ఏదైనా ఉద్యోగంలో పనిచేస్తున్నాం అనుకో, యజమానుడితోనే ఉంటాం. ఎవరితోటి? యజమానుడితోనే ఉంటాం. నీ ఇంట్లో అవసరతలు ఉంది. యజమానుడు ఎప్పుడో ఒకసారి చెప్పాడు, అరే నీకు ఏదైనా అవసరం ఉంటే నీ సత్ప్రవర్తన బట్టి అడ్వాన్స్ ఏమైనా కావాలంటే ఆఫీస్లో తీసుకోరా అంటాడు. ఏమంటాడు? ఏమైనా నీకు అడ్వాన్స్ ఏమైనా కావాలంటే ఆఫీస్లో తీసుకో అంటాడా? మనం అనకపోయినా అడుగుతాం అనుకో అడ్వాన్స్లు. యజమానుల దగ్గర మనం వాళ్ళకు అనకపోయినా మనం అడ్వాన్సులు అడుగుతాం. నీకేదో అవసరం వచ్చింది, యజమానుడు అప్పుడు అన్నాడు, అరే నీకేమైనా అవసరం ఉంటే అడ్వాన్స్ తీసుకోరా, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు, నేను ఇస్తాను అన్నాడు. నువ్వు యజమానుడితోనే ఉంటావు. అయ్యగారు నాకు ఒక 10,000 అవసరం ఉంది, ఆ రోజు ఏదైనా అవసరం ఉంటే అడగమన్నావు కదా, ఇస్తావా అని అడిగితే, అవునరా చెప్పాను, ఎంత కావాలి? 10,000 కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాడు యజమానుడు? వెంటనే మంచి యజమానుడైతే ఇస్తాడు. యాకోబు లాంటి మామ అయితే ఇయ్యడు. మంచి యజమానుడైతే, మంచి ఓనర్ అయితే సరే తీసుకెళ్ళరా, ఏం అవసరం ఉందో ఏమో ఖర్చు పెట్టుకొని. నువ్వు యజమానుడితోనే ఉంటావు, నీకు అవసరతలు ఉంటాయి, కానీ నాకు అవసరం ఉంది అని నువ్వు చెప్పకపోతే
యజమానుడికి ఎలా తెలుస్తుంది? అర్థమవుతుందా? నీ ఇంట్లో ఒక అవసరం ఉంది, నీకు అడ్వాన్స్ కావాలి, నువ్వు ప్రతిరోజు యజమానుడితోనే ఉంటావు, కానీ యజమానుడికి చెప్పకపోతే అవసరం ఎలా తెలుస్తుంది? అందుకే మన జీవితంలో కూడా మన అవసరతలు తీర్చుకోవడం కొరకే ఈ వాగ్దానాలు. మన అవసరతలు ఆయన సన్నిధిలో తెలవజేయడానికే వాగ్దానాలు. ప్రభువా, ఈ నెల మా కుడివైపున నీడగా ఉంటానని నువ్వు వాగ్దానం చేసావు కదా, నీ నీడలో ఉత్సాహ ధ్వని ఉంది కదా. అర్థమవుతుందా? నీ నీడలో ఉత్సాహధ్వని ఉంది కదా, నీవు నీడలో అంబుకు మెరుగు పెడతావు కదా, నీ నీడలో కాపుదల ఉందన్నావు కదా, మరి ఎందుకు ప్రభువా నా కుటుంబంలో కాపుదల లేకుండా సమస్యలు వస్తున్నాయి? నువ్వు కాపుదల కాస్తానన్నావు కదా, కాపాడు ప్రభువా అంటే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నిన్ను విడువక నీతోనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఆయనకి చెబితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను కాపాడుతాడు. అర్థమైందా కాలేదా? ఇంత తొందరగా అర్థమైతే ఎందుకన్నా మేము ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. కాబట్టి మీరు జస్ట్ ఆయన జ్ఞాపకం చేయండి. కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు బ్యాట్ కొని, నాన్న నాకు స్కూల్ ఫీజు కట్టాలి నాన్న అని తండ్రికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం కూడా మన తండ్రికి జ్ఞాపకం చేయాలంటే ఏదేదో మాటలతో కాదు, వాక్యానుసారంగానే అడగాలి. ఎలా అడగాలి? వాక్యానుసారంగానే, ఈ వాగ్దానానుసారంగానే వాగ్దానాలు ఎత్తిపట్టి అడగాలి. ఈ వాగ్దానం మాకు చేసావు కదా ఈ నెల, అది నెరవేర్చు ప్రభు అని అడగాలి. అది నెరవేరేంత వరకు కుటుంబముగా వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక మందిరంలో చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. సంవత్సరం పొడుగుతల 12 వాగ్దానాలు ఆ సేవకుడు చెప్పాడు. సంవత్సరం ముగించేసరికి 12 వాగ్దానాలు అన్నీ కూడా లైన్గా రాసుకొని నీట్గా ఫ్రేమ్ కట్టించి సేవకుడికే గిఫ్ట్ ఇస్తున్నాడు. ఎవరికి? అన్నా ఈ 12 వాగ్దానాలు ఈ సంవత్సరం నువ్వు చెప్పావనా, ఈ 12 వాగ్దానాల్లో 12 వాగ్దానాలు మా జీవితంలో నెరవేరాయి, మా కుటుంబంలో నెరవేరాయి. కాబట్టి కృతజ్ఞతగా ఈ ఫ్రేమ్ నీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. మన దగ్గర ఫ్రేమ్ తీసుకుపోవడమే. నేను బహుమానాలు కోరట్లేదు, ఫ్రేములు కోరట్లేదు, వాగ్దానాలు జ్ఞాపకం ఉంచుకోండి అంటున్నా అంతే. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటే జ్ఞాపకం ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు ఉన్న పలంగా మీ ఇంటికి ఫ్రేమ్ వచ్చింది కదా, వాగ్దానం ఫ్రేమ్ ఏం వచ్చిందని అడిగితే చెప్పగలుగుతారా? దేవునికి స్తోత్రం. కానీ సాధారణ గుర్తుంది. హల్లెలూయా. ఇక చాలా విషయాలు మాట్లాడచ్చు, కానీ మీరు మళ్ళీ సాయంత్రం రావాలి. సాయంత్రం త్వరగా స్టార్ట్ చేయాలి. మీరు 2 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీ కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని 1 గంట నడుము వాల్చండి అంతే. ఆరైతున్నా ఒక మీద నీళ్ళు కట్టుకొని ఆకండి. ఈరోజు ఆశీర్వాద కూడిక కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు సాయంత్రం వస్తారో ఒక లిస్టు రాసుకోండి. వీళ్ళని తీసుకెళ్ళాలి, వీళ్ళకి చెప్పాలి అనేసి మీరు ఒక్కొక్కరు ఇంచుమించు ఒక 10 మందికి ఫోన్ చేశారా? ఒక 10 మందికి, స్నేహితులకో, రక్త సంబంధికులకో, బంధువులకో, ఎవరికైనా సరే, ఇంటి ముందరకో వెనకాలకో. మెయిన్గా సమస్యలు ఉంటాయి చూశారు, అప్పుల బాధతో, అనారోగ్యంతో, లేమితో, కరువుతో, ఇరుకుతో, ఇబ్బందులతో ఉంటారు చాలామంది మీ ఇంటి దగ్గర. ఈ సిన్నెలు మాకు తినడానికి కూడా కష్టమైపోయింది. దేవుడి దగ్గర రా, సమృద్ధి ఉంటుంది. నీ సాక్ష్యం చెప్పు. నా ఇంట్లో ఏమీ లేనప్పుడు నా దేవుడు రొట్టెలుగా మార్చేశాడు నా ఇంటికి వచ్చి. వాక్యం విను, నీ బ్రతుకు మారిపోతుంది. సాక్ష్యం అదే. దేవుడు నీకు చేసిన మేలులు ప్రజలకు తెలియజేయాలి. నీ సాక్ష్యాన్ని బట్టి వారు మందిరానికి రావాలి, వారు మళ్ళా సాక్షులుగా మారిపోవాలి. హల్లెలూయా. కాబట్టి చెప్పాలి. నోరు తెరిస్తేనే దేవుడు నీ నోరుని నింపుతాడు. కాబట్టి ఇంటికి వెళ్ళాక ఎవరెవరు చెప్పాలి, ఏంటి, ఎంతమందిని వెంట పెట్టుకొని రావాలి, ప్లాన్ ఉండాలి, ప్రణాళిక ఉండాలి. ఇది నా పని కాదులే అని విడిచిపెట్టకూడదు. ఇది మన సంఘం, దీన్ని మనమే అభివృద్ధి పరచుకోవాలి. ఇక్కడున్న ఒక్కొక్కరిని తెచ్చినా కూడా ఈ స్థలం సరిపోదు. సాయంత్రానికి సరిపోతుందా?
అందుకే వెనకాల కడుతున్నా. మీకు ఏ రోజైనా జ్ఞానం, మీరు ఏ రోజైనా ప్రయోజకులు అవుతారు, మీరు ఏ రోజైనా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు గొర్రెల్ని కంటారని ధైర్యం నాకు. ఇప్పటిదాకా మీరు గొడ్రాలుగానే ఉన్నారు, ఇక మీదటైనా పిల్లల్ని కంటారు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మీ గర్భద్వారాలు తెరుస్తాడు. మీరు కూడా ఆత్మీయ పిల్లల్ని కంటారనే ధైర్యంతో వెనకాల మరలా పెద్ద మందిరాన్ని కడుతున్నాము. మీరే ఆ మందిరాన్ని నింపబోతా ఉన్నారు మీ గొర్రెలతోటి. నమ్మినారు గట్టి చప్పలు కొట్టి ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. మనమే మన పిల్లలు అన్న, ఈరోజు వాడికి ఎగ్జామ్ ఉందా, ఇంట్లో నుండి చదువుకో అన్న. రాత్రి కలెక్టర్ అయిపోతున్నాడు. ఒక్కరోజు ఆరాధన రాకపోతే కలెక్టర్ అయిపోతాడు. అదే జ్వరం వస్తే వారం రోజులు ఇంట్లో పడుకోబెడతారు. అప్పుడెందుకో ఎగ్జామ్లు, అప్పుడెందుకో చదువు గుర్తుకు రాదు. దేవుని మందిరం అనేసరికి ఏదో ఒక వంకలు. కొడుకుకు బాగాలేదు, కూతురుకు బాగాలేదు. లాస్ట్కి ఏమంటారు తెలుసా, 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఏమంటారు తెలుసా, అన్న వాడు చెప్పిన మాట వింటలేడని. తల్లి అప్పుడు సీక్రెట్ మెల్లిగా బయట పెడుతుంది సేవకుడికి. అప్పటిదాకా ఎగ్జామ్ అనే సాకు చెప్తుంది, అప్పటిదాకా జ్వరం అనే సాకు చెప్తుంది, అప్పటిదాకా ఏదో ఒక సాకు చెప్పి కొడుకుని కూతుర్ని కవర్ చేసుకుంటూ వస్తారు. ఇక నేను అడగంగా చివరాఖరికి వాడు చెప్పిన మాట వింటలేడన్నా, తప్పిపోయాడన్నా. చేతులు కాలేక అదే తెలుసు సామెతలు, కానీ దాన్ని ముందుగా పసిగట్టి తెలియదు. కాబట్టి పిల్లలతో పాటు రండి, కుటుంబంతో పాటు రండి, మీ బంధువులతో, స్నేహితులతో, రక్త సంబంధికులతో రండి. ఈ రాత్రి దేవుడు ఈరోజు రాత్రి గొప్ప రాత్రిగా మలచబోతా ఉన్నాడు. ఇంకా మనకి కేవలం 2 నెలలు మాత్రమే మిగిలింది, నవంబర్ అండ్ డిసెంబర్. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఈ 2 నెలలే. దేవుడు మనతో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఈ నెలలే. ఈ సంవత్సరం ఇంకా మనకు జీవితాల్లో, మన కుటుంబాల్లో ఈ సంవత్సరం చేసిన వాగ్దానాలు నెరవేరలేదు అంటే ఈ 2 నెలల్లో నా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. మీ ఇంటికి ఈ సంవత్సరం ఒకటి వస్తుంది అనగా రాలేదా? మీరు ఈ సంవత్సరం నివాస యోగ్యమైన ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంకా కట్టుకోలేదా? ఈ సంవత్సరం మీరు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనిస్తానన్నాడు దేవుడు, ఇంకా మీరు అటువంటి అనుభవంలోకి వెళ్ళలేదా? ఈ సంవత్సరం నీకు మేలులు జరుగుతాయన్న ఇంకా రాలేదా? ఈ సంవత్సరం నువ్వు 2 వీలర్ కొంటావు, ఈ సంవత్సరంలో 4 వీలర్ కొంటావు, ఈ సంవత్సరం నువ్వు ఆత్మీయతలో ఎదుగుతావు, ఈ సంవత్సరంలో అభిషేకించబడతావు, ఈ సంవత్సరంలో ఆత్మచేత నింపబడతావు అని వాగ్దానం నీకు వచ్చిందా? ఇంకా వాగ్దానం ఇంకా వాగ్దానం నెరవేరతలేదా? ఇంకొక 2 నెలలే ఉన్నాయి. ఆయన పాదాలు పట్టుకోండి. వాగ్దానం నెరవేర్చే దేవునిగా ఆయన ఎదుట ప్రత్యక్షమవుతారు. ప్రార్థన చేద్దాం. చెప్పా కదా మీకు, నేను మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ప్రభా, మా మధ్యలో నీవు ఉంటావన్నావు కదా ప్రభా, నువ్వు మా మధ్యలో ఉన్న దేవుడవు నాయన. నమ్మండి, ఆయన మన మధ్యలోనే ఉన్నాడని నువ్వు విశ్వసించినట్టయితే ఆనాడు మధ్యలో నిలబడి తన భక్తులకి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. మీ మధ్యలో నేను ఉంటాను, భయపడకండి అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. యాకోబుతో తలకి పైగా నిలబడ్డాడు, గొప్ప కార్యాలు చేశాడు.